హలో వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. సో చూస్తున్నారు కదా నా వెనక పోస్టర్, పుష్ప 2 ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. ఆబ్వియస్లీ ఒక మంత్ వచ్చిందంటే మంత్లో హాలిడేస్ ఎన్ని ఉన్నాయి అండ్ అలాగే మనకి ఎన్ని వీక్ ఆఫ్స్ ఉన్నాయి ఇట్లా చెక్ చేసుకుంటాం కదా. బట్ డిసెంబర్ రాగానే అందరూ వెతుకుతున్నది ఏంటంటే కనుక డిసెంబర్ 5th ఎప్పుడు వస్తుంది అంటే ఫ్యాన్స్ కూడా ఆల్రెడీ కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేసుకున్నారు. డిసెంబర్ 5th ఎప్పుడు వస్తుంది అండ్ పుష్ప 2 థియేటర్స్లో ఎప్పుడెప్పుడు చూడాలా అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అందులో నేను కూడా ఒకదాన్ని. సో ఈరోజు మీ అందరికీ తెలుసు యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. సో ఇక్కడైతే భారీగా బందోబస్తు ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ యాక్చువల్లీ 2 ఎంట్రీస్ ఉన్నాయి. ముందు మెట్రో స్టేషన్ కింద ఒకటి అండ్ అట్లాగే బ్యాక్ సైడ్ ఒకటి. బ్యాక్ సైడ్ అక్కడికి వెళ్ళేసరికి ఎంతమంది బౌన్సర్స్ కావచ్చు, పోలీసులు కావచ్చు, ఒక నిమిషం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందా ఏంటి అని అనిపించింది నాకు. బౌన్సర్స్ అంతమంది ఉన్నారంటే ఈరోజు ఈవినింగ్ ఫ్యాన్స్ మీట్ ఏ రేంజ్లో ఉండబోతుందో మనం ఇంకా అది మన ఊహకి వదిలేసుకోవాలన్నమాట. సో అసలు ఫస్ట్ లోపల వెళ్ళి చూద్దాము ఎట్లా జరుగుతున్నాయి ఏంటి అనేది. ఫాలో మీ. సో మనం అక్కడ చూసుకోవచ్చు పోలీసులు ఉన్నారు అండ్ అట్లాగే పుష్ప మూవీకి సంబంధించిన కొన్ని పోస్టర్స్ కూడా ఇక్కడ ప్లేస్ చేస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడ ఉండాలి ఏంటి అనేది. సో ఇక్కడ చూస్తున్నా కదా మొత్తం ఐరన్ గ్రిల్స్ పెట్టిర్రు ఫ్యాన్స్ నించోవడానికి, లేకపోతే వాళ్ళకు కూడా ఏమీ ఇబ్బందిగా ఉండకుండా ఉండడానికి ఎక్కడికక్కడ మొత్తం గ్రిల్స్ పెట్టిర్రు. అండ్ అట్లాగే బౌన్సర్స్ కూడా బౌన్సర్సే ఉండొచ్చు, ఒక 500 మెంబర్స్ బౌన్సర్సే ఉండొచ్చు. ఎందుకంటే నేను ఎంట్రీలో చూసిన చాలామంది బౌన్సర్స్ ఉన్నారు, ఒక 500 మెంబర్స్ వరకు బౌన్సర్స్ ఉంటారు. అండ్ అట్లాగే పోలీసులు కూడా చాలామంది ఎక్కువగానే కనబడుతున్నారు. అండ్ అట్లాగే యూసఫ్ కూడా పోలీస్ కూడా మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇక్కడ జూబ్లీ హిల్స్ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి అక్కడ బ్లాక్ చేశారనమాట. అంటే ఇంకొక రోడ్ ఓపెన్ చేశారు ప్యారలల్గా వెళ్ళడానికి. సో అది ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలగకుండా అటు నుంచి వెళ్ళడానికి ఇంకొక రోడ్ ఓపెన్ చేసి ఇటు సైడ్ జూబ్లీ హిల్స్ సిగ్నల్ దగ్గర నుంచి రోడ్ బ్లాక్ చేశారనమాట. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో. ఎందుకంటే మనం గతంలో చూసాము దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు అక్కడ కూడా రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయి, లేకపోతే ఫ్యాన్స్ కూడా కొంచెం బాగా ఇబ్బంది పెట్టేశారు. అక్కడ ఉన్న ఏదైతే హోటల్ దగ్గర జరిగిందో అక్కడ అద్దాలు పగలగొట్టడం కానీ, చైర్స్ విరగొట్టడం కానీ ఇలాంటివి జరిగాయి. సో అలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండడానికి ఇంత పెద్ద గ్రౌండ్లో ఏర్పాటు చేయడానికి అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అని అనుకోవాలి మనం. ఎందుకంటే ఫ్యాన్స్కి ఇబ్బంది కలగకూడదు, పోలీసులకి ఇబ్బంది కలగకూడదు. ఎందుకంటే ఫ్యాన్స్ ఓవర్ క్రౌడ్ అయిపోతే పోలీసులు కూడా ఏమీ చేయలేరు, ఎందుకంటే వాళ్ళ చేతిలో ఏమీ ఉండదు కాబట్టి. సో ఈరోజు ఈవినింగ్ చూడాలి ఎలా జరుగుతుంది ఏంటి అనేది. గతంలో కూడా బీహార్లో ఈవెంట్ చాలా బాగా సక్సెస్ఫుల్గా మనం ఇంతకుముందు చూసుకుంటే కూడా పుష్ప పార్ట్ 2కి సంబంధించి 2 ఈవెంట్స్ జరిగాయి. అవి చాలా సక్సెస్ఫుల్గా నీట్గా ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా హ్యాపీగా జరిగిపోయాయి. ఒకటి వచ్చేసి పాట్నాలో జరిగింది ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అండ్ అట్లాగే కిసక్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి చెన్నైలో జరిగింది. ఇవి 2 కూడా సక్సెస్ఫుల్గా చాలా హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నారు. గతంలో మనం చూసాం దేవరాకి సంబంధించి ఈవెంట్ జరిగినప్పుడు ఫ్యాన్స్ కొంచెం ఇబ్బంది అయిపోయింది. అంటే పెట్టిన అనుకున్న క్రౌడ్ కంటే ఇంకా ఎక్కువ మంది రావడంతో అక్కడ పోలీసులు కూడా ఏమి చేయలేకపోయారు. సో అలాంటి ఇబ్బంది ఏమి కలగకుండా ఇక్కడ పక్క ప్లానింగ్తో మంచిగా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. అది చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ టైంకే ఇక్కడ ఇంతమంది పోలీసులు ఇంతమంది బౌన్సర్స్ ఉన్నారంటే ఎంత పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారనేది మనం అర్థం చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా నా వెనుక విజువల్స్ వచ్చేసి బౌన్సర్స్ భారీ ఎత్తులో ఉన్నారు అండ్ అలాగే ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి. మొత్తం క్రౌడ్ గ్యాదరింగ్ వచ్చేసి 5000 మెంబర్స్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ అట్లాగే లోపల 60 సీసీ కెమెరాస్ పెట్టడం జరిగింది. ఇటు నుంచి క్రౌడ్ ఎలా వస్తున్నారు ఏంటి అనేది ఇవన్నీ చూడడానికి కూడా లోపల 60 సీసీ కెమెరాస్ ప్లేస్ చేయడం జరిగింది. అండ్ అట్లాగే ప్రతిసారి కొన్ని ఈవెంట్స్కి పాసెస్ బయట కూడా దొరుకుతూ ఉంటాయి, లేకపోతే మనం బుక్ మై షోలో బుక్ చేసుకోవాలి, ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా. బట్ ఇక్కడైతే ఓన్లీ లిమిటెడ్ పాసెస్ 5000 పాసెస్ మాత్రమే పెట్టారు. ప్రతి ఒక్క పాస్కి కూడా క్యూఆర్ కోడ్ ఉంటుందన్నమాట. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేశాక వాళ్ళ నేమ్స్ వస్తేనే వాళ్ళని లోపలికి పంపిస్తున్నారు. ఎలా పడితే ఇంతకుముందు కొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లు చూసాము, అంటే అనుకున్న క్రౌడ్ కంటే
ఎక్కువ క్రౌడ్ వచ్చేయడము, లేకపోతే పోలీసులకు ఇబ్బంది అయిపోవడము, లాఠీ చార్జ్ చేయడం కూడా మనం ఇంతకుముందు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లలో చూసాం. బట్ ఇప్పుడైతే అలా కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరి పాస్కి క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మాత్రమే అభిమానుల్ని లోపలికి పంపడం జరుగుతుందన్నమాట. మనం ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే కనుక, అల్లు అర్జున్ గారు చేసిన వైకుంఠపురంలో మూవీ అది పెద్ద మంచి హిట్ అయ్యింది. దానికి అలా వైకుంఠపురంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇక్కడ యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్లోనే జరిగింది. అండ్ దాని తర్వాత పుష్ప పార్ట్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇక్కడే చేశారనమాట. అండ్ దాని తర్వాత పుష్ప పార్ట్ 2 అంటే ఒక లక్కీ ప్లేస్ లాగా, అల్లు అర్జున్ గారి ఒక లక్కీ ప్లేస్ లాగా ఇది కలిసి వస్తుందని అనుకోవచ్చు. అండ్ అట్లాగే అందరూ ఫ్యాన్స్ కావచ్చు, ఇంకా ప్రేక్షకులు, అభిమానులు ప్రతి ఒక్కరు కూడా డిసెంబర్ 5th కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. లోపల కొన్ని పోస్టర్స్ ఉన్నాయి, అవి ప్రతి ఒక్కటి కెమెరాకి చూపించడానికి అవ్వలేదు, నేను దగ్గర నుండి చూశాను కాబట్టి చెప్తాను. ఒక్కొక్క పోస్టరు అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఫహద్ ఫజిల్ పోస్టర్ కావచ్చు, లేకపోతే ఇంకా అల్లు అర్జున్ పోస్టర్ కావచ్చు, ఇంకా రకరకాల పోస్టర్స్, హీరోయిన్ పోస్టర్స్, అండ్ అట్లాగే శ్రీలీల పోస్టర్స్, ప్రతి ఒక్కటి కూడా చాలా కొత్తగా ఉన్నాయి. ఆ వైల్డ్ ఫైర్ ఇదొక పోజ్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా కొత్తగా యూనిక్గా, ఖచ్చితంగా సినిమాలో ఏదో చూడబోతున్నాం, ఖచ్చితంగా ఏదో సుకుమార్ ఏదో మ్యాజిక్ చేయబోతున్నాడు అనేది అర్థమవుతుంది. మన లాస్ట్ జరిగిన 2 ఈవెంట్స్ చూసుకుంటే కనుక డైరెక్టర్ సుకుమార్ అయితే ఈవెంట్కి హాజరవ్వడం జరగలేదు. ఈ ఈవెంట్కి ఖచ్చితంగా సుకుమార్ వస్తారు. ఆయన పుష్ప 2 గురించి అసలు ఏం మాట్లాడతారు అనేది ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ అట్లాగే ప్రీ రిలీజ్ ఈవెంట్లకి ఖచ్చితంగా గెస్ట్లు ఎవరో ఒకరు వస్తారు కదా, కానీ పుష్ప 2కి మాత్రం గెస్ట్ ఎవరంటే అల్లు అర్జున్ గారే. ఎందుకంటే ఆయన పుష్ప 2తో పాన్ వరల్డ్ మొత్తం తెలిసిపోయారు. ఒక పుష్ప 2తో అల్లు అర్జున్ గారు ఖచ్చితంగా ఒక మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నారు. ఆ మ్యాజిక్ చూడడానికి డిసెంబర్ 5th థియేటర్స్కి అభిమానులు వెళ్ళడానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో చూద్దాం అసలు ఏమవుతుంది ఏంటి అనేది. దట్స్ ఇట్, బై బాయ్.